2, 3 రోజులుగా ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉన్నా. ఇప్పుడు నేను దీనివల్ల హ్యాపీగా ఫీల్ అవ్వాలా? లేదా బాధపడాలా అని. అదేంటో చెప్పే ముందు హాయ్! దిస్ ఈజ్ సాయి. చాలా రోజులైంది వీడియో చేసి. ఇంట్లో ఒక పెళ్ళి, సో ఆ ట్రావెలింగ్, జర్నీస్, ఆ హడావిడి. రీసెంట్‌గా ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ చేశాను. వేరే ప్రాజెక్ట్స్ అలా, 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 అలా. లాస్ట్ 3, 4 డేస్ నుంచి అయితే వామ్మో! కరెంట్ పోతూనే ఉంది. సో అంటే దీని గురించి కాదు నేను కన్‌ఫ్యూజన్ ఫీల్ అవుతున్నది. సో ఇప్పటివరకు నేను కొన్ని వీడియోస్ చేశాను. రకరకాల టాపిక్స్. యూట్యూబ్‌లో ఏ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నానో అదే వీడియోస్‌ని కట్ చేసి షార్ట్ రీల్స్‌గా ఇన్‌స్టాలో కూడా అప్లోడ్ చేస్తున్నా. నా పేజ్‌లో అప్లోడ్ చేస్తున్నా. ఏదన్నా ఒక వీడియోకి మంచి రీచ్ రావాలని అనుకునేవాడిని, ఒక వీడియోకి వచ్చింది. రీసెంట్‌గా చైల్డ్‌హుడ్ ట్రామా గురించి ఒక వీడియో చేశాను. ఆ వీడియోకి వచ్చింది. మహా అంటే 4Kనో 5Kనో వ్యూస్ వస్తాయి. అంతకంటే తక్కువ 3K కంటే తక్కువ రాకూడదు అనుకుంటున్నాను. అప్లోడ్ చేశాను. అలా 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 కట్ చేస్తే 30K వ్యూస్ పెరుగుతున్నాయి, లైక్స్ పెరుగుతున్నాయి, హ్యాపీగా అనిపించింది. కానీ మొన్న కరెంట్ పోయిందని అలా కూర్చొని ఆలోచిస్తుంటే అనిపించింది, వ్యూస్ పెరుగుతున్నాయి సరే, ఇన్స్టాగ్రామ్ పుష్ చేస్తుంది దాన్ని బాగా, కాకపోతే లైక్స్ పెరుగుతున్నాయి. సో అంటే ఇంతమంది చైల్డ్హుడ్ ట్రామాతో సఫర్ అవుతున్నారు. కొంతమంది ఎవరితో షేర్ చేసుకుని ఉండొచ్చు, బట్ మెజారిటీ ఆఫ్ పీపుల్ ఎవరితో షేర్ చేసుకుని ఉండరు. ఇదంతా ఆలోచించగానే మైండ్ అలా డిప్రెస్ అయిపోయింది. అక్కడ కన్ఫ్యూజన్లో పడిపోయాను. ఇప్పుడు నా వీడియోకి రీచ్ వచ్చినందుకు హ్యాపీగా ఫీల్ అవ్వాలా? లేదా ఇంతమంది ఇంకా చైల్డ్హుడ్ ట్రామాతో సఫర్ అవుతున్నారని బాధపడాలా? కొంతమంది రియలైజ్ అవ్వగలరు, ఓకే ఇదంతా సంథింగ్ ఏదో ట్రామానో ఎప్పుడో జరిగిన దానివల్ల ఇలా ఆలోచిస్తున్నాను అని. బట్ కొంతమందికి అర్థం కాదు. వాళ్ళు సఫర్ అవ్వడమే కాకుండా వాళ్ళ పక్కనున్న వాళ్ళు కూడా సఫర్ అవుతున్నారు. సో అలా కనెక్ట్ చేసుకుంటూ వెళ్తుంటే ఒక్కొక్క డాట్ని నాకు ఓ విషయం అర్థమైంది. ఇదంతా జరుగుతున్న దానికి ఒక పెద్ద రీజన్ ఎవ్వరితో షేర్ చేసుకోకపోవడం. ఇప్పుడు మనమే ఉన్నాం, కొన్ని విషయాలు ఇంట్లో వాళ్ళతో షేర్ చేసుకుంటాం, కొన్ని విషయాలు ఫ్రెండ్స్తో మాత్రమే షేర్ చేసుకుంటాం, కానీ కొన్ని విషయాలు ఎవరితో షేర్ చేసుకోం. అక్కడే ప్రాబ్లం వస్తుంది. దీన్ని మనందరికీ తెలిసిన ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మన ఇంట్లో కుక్కర్స్ ఉంటాయి. ఎలక్ట్రిక్ కుక్కర్స్ పక్కన పెట్టేయండి. ప్రెషర్ కుక్కర్స్ మూత పెట్టి పైన ఒక వెయిట్ పెడతాం. అది ఏం చేస్తుంది? లోపల ఆ కంటైనర్ ఎంత ప్రెషర్ని హోల్డ్ చేయగలదో అంత ప్రెషర్ హోల్డ్ చేసుకున్న తర్వాత అంతకంటే ఎక్కువ అవుతుంది అన్నప్పుడు బయటికి రిలీజ్ చేస్తుంది. ఇది ప్రతి ఇంట్లో రోజు 2 పూటలు లేదా 3 పూటలు జరిగే కామన్ యాక్టివిటీ. కానీ దాని నుంచి మనం నేర్చుకోగలిగింది చాలా ఉంటుంది. అలా రిలీజ్ అవుతూ ఉన్నాయి కాబట్టి సరిపోయింది. బట్ ఒకవేళ ఆ వెయిట్ స్ట్రక్ అయ్యి ఆ కంటైనర్ బేర్ చేయగలిగిన దానికంటే ప్రెషర్ ఎక్కువైందనుకో, ఏమవుతుంది? కుక్కర్ గాల్లోకి ఎగురుతుంది లేదా బ్లాస్ట్ అవుతుంది. సేమ్ సినారియో, కుక్కర్ బదులు మనం, అంతే. ఏముంది, మనమే డీల్ చేసుకుందాం, నాకు రాదా డీల్ చేసుకోవడం అని అన్నీ లోపలే పెట్టుకుంటూ వెళ్ళిపోతాం. ఒక్కసారి అన్నీ లోపల నిండిపోయిన తర్వాత చిన్న విషయంలో ట్రిగ్గర్ అయ్యామంటే చాలు, బ్లాస్ట్ అయిపోతాం. ఎక్కువ దాచుకోవడం ఎంత డేంజరస్, ఎక్కువ షేర్ చేసుకోవడం కూడా అంతే డేంజరస్. ఆ ఓవర్ షేరింగ్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఎక్కువ దాచుకోకండి. లోపల ఎక్కువ అయిపోతూ ఉంది అని అనిపించినప్పుడు ఎవరో ఒక ట్రస్ట్ వర్తీ పర్సన్తో షేర్ చేసుకోండి. 85% సిచ్యువేషన్స్లో ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వదు కూడా. లోపల వెయిట్ తగ్గుతుంది, మైండ్ కొంచెం క్లియర్ అవుతుంది. లోపల ఎక్కువ దాచుకోవడం ఎంత డేంజరస్ అని నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీ లైఫ్లో జరిగిన చాలా సిచ్యువేషన్స్ని ఒక్కసారి ఆలోచించుకుంటే మీకే తెలుస్తుంది. అండ్ ఎప్పుడన్నా ఎవరన్నా మన దగ్గరకు వచ్చేదన్నా షేర్ చేసుకుంటున్నారంటే విందాం. మహా అంటే కాసేపు టైం పోతుంది మనకి, కానీ ఒకసారి ఒక లైఫ్ సేవ్ అవుద్ది దానివల్ల. ఒకసారి మనకే అనిపిస్తుంది, కొంతమంది వీళ్ళు ఎప్పుడూ బాగా ఉన్న వాళ్ళు ఎందుకు ఇంత డల్గా ఉన్నారో, లేదా ఎప్పుడు నార్మల్గా ఉండే వాళ్ళు ఎందుకు ఇంత హైపర్ యాక్టివ్గా హైపర్ జాయ్ఫుల్గా ఉన్నారు అని. అలా అనిపించినప్పుడు ఒకసారి వాళ్ళని కూర్చోపెట్టి అంతా ఓకేనా కాదా అని అడగండి. అప్పుడు కనీసం వాళ్ళకి ఇప్పుడు నేను షేర్ చేసుకోవాలి అని అనిపించవచ్చు. దానివల్ల వాళ్ళకు ఒక వెయిట్ తగ్గచ్చు, లైఫ్ సేవ్ అవ్వచ్చు. మనకు ఇవన్నీ చాలా కామన్ థింగ్స్. కామన్ థింగ్ అని చెప్పడానికంటే చాలా నెగ్లిజిబుల్ థింగ్స్. ఎప్పుడు ఎవరు దీని గురించి మాట్లాడరు. ఎవరైనా మాట్లాడినా చాలా సిల్లీగా చూస్తారు. ఇంత సీరియస్ విషయాన్న సిల్లీగా చూడడం. ఓ నలుగురితో కూర్చుంటే పనికిరాని సోదంతా మాట్లాడుకుంటాం. అలాంటివి మాట్లాడుకున్నప్పుడు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తాం, చాలా హ్యాపీగా వింటాం. బట్ ఇలాంటి సీరియస్ టాపిక్స్ ఎవరైనా మాట్లాడుతున్నారు మన దగ్గరకు వచ్చి అంటే మాత్రం క్విట్. మన జనరేషన్ దీన్ని కొంచెం సీరియస్గా తీసుకోగలిగితే నెక్స్ట్ వచ్చే జనరేషన్స్లో ఈ ఇష్యూస్ ఉండవు. అట్లీస్ట్ వాళ్ళకి ఎలా సాల్వ్ చేసుకోవాలో తెలుస్తుంది. వాళ్ళు కూడా వాళ్ళ తర్వాత జనరేషన్స్కి చెప్పగలరు కనీసం.
మీరు ఈ టాపిక్ గురించి ఎప్పుడన్నా ఎవరితో అన్నా మాట్లాడేటప్పుడు ఇంకొకళ్ళు వచ్చి బ్రేక్ చేయాలని ట్రై చేస్తే కాన్వర్జేషన్ని ఏదర్ వాళ్ళకి అర్థమయ్యేలా అన్న చెప్పండి, లేదా వాళ్ళని పక్కకు పంపించేయండి. అంతేగాని ఆ నెగ్లిజెన్స్ని మాత్రం ఎంకరేజ్ చేయొద్దండి. బికాస్ దిస్ ఈజ్ నాట్ ఎ సిల్లీ థింగ్. నలుగురు జోకులు వేసుకోవడానికి కాదు ఇది, నలుగురు సీరియస్గా తీసుకోవాల్సిన విషయం. ఈ మధ్య కొంచెం అవేర్నెస్ స్ప్రెడ్ అవుతుంది, కానీ దీని గురించి అది సరిపోదు, ఇంకా స్ప్రెడ్ అవ్వాలి. ప్రతి ఒక్కళ్ళకి దాని ఇంపార్టెన్స్ తెలియాలి, ఇది ఎంత డేంజరస్గా తెలియాలి. సో ఇంకా చాలా ఉంది మాట్లాడడానికి, దానికి ఒక వీడియో సరిపోదు. వచ్చే వీడియోస్లో మళ్ళీ మాట్లాడుకుందాం, ఇంకా అవేర్నెస్ స్ప్రెడ్ చేద్దాం. అంతవరకు బాయ్.